Hello, praise the Lord to Oku, women, men, and the youth. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మీ అందరికీ కూడా ఒక చక్కని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ముందుకు వచ్చాను. అదేంటంటే మనందరం కూడా ఉపాధి కోసం ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటాం కదా, ఇన్కమ్ లేకుండా. ఎక్కడ లోన్ దొరికితే బాగుండు, సో మేము బిజినెస్ పెట్టుకోవాలి, సంబడి షుడ్ బికమ్ ఎంటర్ప్రీనర్స్ అండ్ ఇలా ఎన్నో ఉంటాయి కదా, మెన్స్కి, ఉమెన్స్కి, మెయిన్ యూత్కి. సో అందరికీ కూడా ఒక చక్కటి అవకాశం మన తెలంగాణ ప్రభుత్వం వారు, కాంగ్రెస్ ప్రభుత్వం వారు మనకి ఒక చక్కటి అవకాశాన్ని అందించారు. అదేంటంటే రాజీవ్ యువ వికాస స్కీమ్. సో ఈ స్కీమ్లో రాజీవ్ యువ వికాస స్కీమ్ అనేసి మనకి ఒకటి అన్ని కులాలకి సంబంధించిన ఒక స్కీమ్ వచ్చిందండి. ఇది నాట్ ఫర్ ఓన్లీ యూత్. ఇది ఏజ్ వచ్చేసి 18 to 55 years వరకు ఇది ఎలిజిబుల్. ఆల్ మెన్, ఉమెన్ అండ్ యూత్ అనమాట. సో ఈ స్కీమ్ని మనం ఎలా అప్లై చేసుకోవాలి? సో మనకి వెబ్సైట్ ఉందండి. ఆ వెబ్సైట్లో మనం ఓపెన్ చేస్తే సో మనకి ఇలా కనిపిస్తుంది, రాజీవ్ యువ వికాస స్కీమ్ అనేసి. సో దీన్ని మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా వస్తుంది. మనకి ఇక్కడ రేవంత్ రెడ్డి గారి ఫోటో, అలానే బట్టి విక్రమార్ గారి ఫోటో కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి రాజీవ్ యువ స్కీమ్ బెనిఫిట్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో మనకి క్లిక్ హియర్ ఫర్ అప్లికేషన్. సో మనం ఇక్కడ క్లిక్ చేసామనుకోండి, మనకి ఈ విధంగా అన్నీ కూడా కులాలకు సంబంధించినది లిస్ట్ వస్తుందన్నమాట. దీంట్లో మనకి నేను చూపించిన విధంగా ఫస్ట్ వచ్చేసి ఎస్సీ రిజిస్ట్రేషన్, సెకండ్ వచ్చేసి ఎస్టీ రిజిస్ట్రేషన్, బీసీ రిజిస్ట్రేషన్, ఎంబీసీ రిజిస్ట్రేషన్, మైనారిటీ రిజిస్ట్రేషన్, క్రిస్టియన్ మైనారిటీ రిజిస్ట్రేషన్, బీబీసీ రిజిస్ట్రేషన్ స్కీమ్. సో ఈ విధంగా మనకి ఏ కులం అయితే సంబంధించిన వాళ్ళు, మనం ఎస్సీ, ఎస్టీ కానీ, బీసీ కానీ, క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన వాళ్ళమైతే మనకి దాని మీద క్లిక్ చేసినట్లయితే, నేను ఇప్పుడు క్రిస్టియన్ మైనారిటీ నేను క్లిక్ చేస్తున్నాను. సో మనకి పేజ్ ఓపెన్ అవుతుంది. పేజ్ ఓపెన్ అవ్వగానే మనకి ఇక్కడ అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మన ఆధార్ కార్డులో మన పేరు ఎలా ఉందో, మన ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో ఆ నేమ్ని మనము ఎంటర్ చేయాలి. సెకండ్ థింగ్, ఆధార్ నెంబర్ అడుగుతుంది. మన నెంబర్ ఏదైతే ఉందో, ఇక్కడ నెంబర్ ఉంది కదా, మన నెంబర్ అడుగుతుంది, ఆ నెంబర్ యాడ్ చేయాలి. థర్డ్ వచ్చేసి మన రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, వైట్ రేషన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. సో ఈ నెంబర్, మన రేషన్ కార్డ్ నెంబర్, మన ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే మనకి రేషన్ కార్డ్ నెంబర్ ఆటోమేటిక్గా లింక్ అయి ఉంటే వస్తుంది. ఒకవేళ లింక్ అయి లేకపోతే రాదు. మన ఫోన్ నెంబర్కి లింక్ అయి ఉన్నట్లయితే మన డిస్ప్లే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో థర్డ్ వచ్చేసి మన స్కీమ్, టైప్ ఆఫ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, మీకు ఏ విధమైన స్కీమ్ అంటే బిజినెస్ అనేసి మనం ఇక్కడ క్లిక్ చేసినట్లయితే చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఆప్షన్ని మనం క్లిక్ చేసుకోవాలి. ఒకటి బ్యాంక్ లింకేజ్ అని వస్తుంది, వితౌట్ బ్యాంక్ లింకేజ్ అని వస్తుంది. ఒకవేళ మీరు 50,000 to 1 lakh వరకు వితౌట్ బ్యాంక్ లింకేజ్ అప్లై చేసుకోవచ్చు. 1 lakh అబవ్ అయితే మీరు విత్ బ్యాంక్ లింకేజ్ అని అప్లై చేసుకోవచ్చు. సో స్కీమ్ సెక్టర్ అని వస్తుంది. అది ఏ స్కీమ్ అనేసి మన 50 lakhs లోనా లేకపోతే 1 lakh లోనా, మనము ఇక్కడ మన ఏదైతే మీరు బిజినెస్ టైప్ చేస్తామో ఆటోమేటిక్గా లోన్ అమౌంట్ కూడా అక్కడ డిస్ప్లే వచ్చేస్తుంది. సో ఇవన్నీ ఫిలప్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మన పర్సనల్ డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. అంతేకాకుండా మన ఇన్కమ్ సర్టిఫికేట్, ఇది 2 lakhs లోపల మనకి, ఒకవేళ సిటీ అర్బన్ అయితే మనకి 2 lakhs లోపల ఇన్కమ్ చూపెట్టాలి. ఒకవేళ విలేజ్ అయితే 150 లోపల మనం ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ చూపెట్టాలి. అంతేకాకుండా మనము క్రిస్టియన్ మైనారిటీ అన్నాం కాబట్టి మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది, బీసీసీ ఆర్ బ్యాప్టిజం సర్టిఫికేట్. ఒకవేళ మనం బ్యాప్టిజం సర్టిఫికేట్ ఉంటే అది అప్లై చేయొచ్చు. లేదు అన్నట్లయితే మనకి ఇలా ఇంకా క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్, సో అన్నీ కలిపి మనకి కమ్యూనిటీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని వస్తుంది. దీంట్లో మన పేరు ఉంటుంది, మన క్యాస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది.
సో ఇదొకటి మనకి తెలంగాణ నుంచి మనము తీసుకుంటే ఎప్పటికైనా మనకి పనికొస్తుంది అన్నమాట. ఇట్లాంటి స్కీమ్స్ ఉన్నప్పుడు బెనిఫిట్ అవ్వడానికి. సో ఇవన్నీ కూడా మనం రెడీగా పెట్టుకొని మనం ఏం చేయాలంటే అప్లై చేసిన తర్వాత సో ప్రింట్అవుట్ తీసుకోవాలి. ప్రింట్అవుట్ తీసి మళ్ళీ ఇవన్నీ కూడా మనం జిరాక్స్ తీసుకోవాలి. ఏది? ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా మనము జిరాక్స్ తీసి ఒక సెట్ మొత్తం జిరాక్స్ తీసి అప్లికేషన్కి మనము పిన్అప్ చేసి మన నియర్ బై మున్సిపల్ ఆఫీస్లో మనం ఇది సబ్మిట్ చేయాల్సి వస్తుందండి. అప్పుడు వాళ్ళు మనకి ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. సో అది మనం చాలా జాగ్రత్తగా భద్రపరచుకోవాలి. అంతేకాకుండా ఇది వెరిఫికేషన్ కూడా అవుతుంది. మైట్ బి ఏప్రిల్ ఎండింగ్ ఆర్ మేలో వెరిఫికేషన్ అవుతుంది. సో జూన్లో మనకి బెనిఫిషియరీ లిస్ట్ మనకి వాళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. సో దీనికి ఎవరు ఎలిజిబిలిటీ కాదు అన్నది కూడా వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. సో అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వస్తుందని నేను చెప్పను, బట్ వీ హ్యావ్ టు ట్రై వన్స్. ఒకసారి అయితే అప్లై చేసి చూడాలి. ఎందుకంటే ఇంత మంచి స్కీమ్ మరి నాకైతే మైట్ బి వచ్చి ఉండొచ్చు, కానీ మన క్రిస్టియన్స్కి ఎవరికి కూడా ఎప్పుడు కూడా అప్లై చేసుకోలేదు మన క్రిస్టియన్స్ ఎవరు. కానీ అదర్ కాస్ట్ వాళ్ళు తీసుకుంటున్నారు, పే కూడా చేసుకుంటున్నారు. బట్ మన క్రిస్టియన్ మైనారిటీకి మనము ఇది ఫస్ట్ టైం నేను అది మనకి ఆప్షన్ దాంట్లో ఉంది కాబట్టి వెబ్సైట్లో నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో మనం అప్లై చేసుకుంటే చాలా బాగుంటుంది. బెనిఫిట్ యూత్కి కానీ, ఉమెన్స్కి కానీ, మరి మెన్స్కి కానీ. మనం అందరం ఎంతగానో ఆశిస్తున్నాము ఏదో ఒక బిజినెస్ చేసుకొని మన బ్రతుకుదెరి కోసం ఏదో కష్టపడాలి, సంపాదించుకోవాలి. మనకు ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి మనం ఏదో ఒకటి చేయాలని మనకు ఆశగా ఉంది కాబట్టి ఇది చక్కటి అవకాశము. మరి అదేవిధంగా మరి దీపక్ జాన్ గారు కూడా ఎంతో ప్రయాసపడి మన కోసము ఎంతో అంటే మన క్రిస్టియన్స్ కోసం ఏదైనా చేయాలని ఎంతో తాపత్రయపడుతున్నారు. మరి తను కూడా ఎన్నో పోస్టులు అన్ని గ్రూప్స్లలో కూడా తను ఫార్వర్డ్ చేశారు. ఇవన్నీ కూడా మరొకసారి గమనించి మన అందరం కూడా ఇది అవైల్ చేసుకుంటే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఇది డేట్ వచ్చేసి March 17 నుంచి April 5 వరకు లాస్ట్ డేట్ అనమాట. సో April 5 లోపల మనం ఇవన్నీ కూడా సబ్మిట్ చేసుకోవాలి. ఎంఆర్ఓ నియర్ బై ఎంఆర్ఓకి వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో మనం ఇది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో అందరు తప్పకుండా ఈ స్కీమ్ని అవైల్ చేసుకోండి. మీరు కూడా అందరు కూడా లోన్స్ పొంది మంచి బిజినెస్ చేసుకుంటూ మంచిగా సంపాదించి మీరు మనకు ఒక ఉపాధి మనకి కలిగిన మనం కూడా వేరే వాళ్ళకి ఉపాధి కలిగించేలాగా మనం అందరం కూడా బిజినెస్ చేసుకోవాలని మన ఓకులో ఉన్న లేడీస్కి, ఆ విధంగానే జెంట్స్కి, ఆ విధంగానే యూత్కి నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. తప్పకుండా మీరు ఈ స్కీమ్ని అవైల్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చేసి 8639401324. సో ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. సో ఒకవేళ వెబ్సైట్ ఏమన్నా ఓపెన్ అవ్వట్లేదా, లేదా ఇంకేమైనా ఆబ్లిగేషన్స్ అవుతున్నాయా, సపోర్ట్ చేస్తుందా లేదా, అది కూడా మీరు తెలియచేయాలని నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా ఈ స్కీమ్ని మీరు అవైల్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. నాకు ఇంత చక్కటి అవకాశం మరి నాకు వీడియో చేసి మరి ఓకులో పోస్ట్ చేయడానికి ఇచ్చిన అవకాశం బట్టి రాధక్కకి నా కృతజ్ఞతలు. మరి రాధక్క కూడా మన కోసం ఎంతో తాపత్రయపడుతుంటారు. ఏదో ఒకటి చేయాలి, మన ఓకు లేడీస్కి ఏదో ఒకటి చేయాలని తను ఎంతో తాపత్రయపడుతుంటారు, ప్రయాసపడుతుంటారు. కాబట్టి మరి అక్కడికి మరి తలుచుకున్నట్టు మరి మనందరికీ కూడా ఒక చక్కటి అవకాశం మన దేవుడు కల్పించాడు. ఏజ్ క్రైటీరియా మెయిన్. ఒకవేళ 40 or 35 అంటే మనం ఎలిజిబిలిటీ అయ్యేవాళ్ళం కాదు, ఈవెన్ నేను కూడా. సో 55 years ఏజ్ ఉంది కాబట్టి మరి ఉమెన్ అందరు కూడా మరి ఈ స్కీమ్ని అవైల్ చేసుకోవాలని మనం చేస్తున్నాను. డాక్యుమెంట్స్ మాత్రం మీరు ఒకవేళ మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదనుకోండి, ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు అప్లై చేయండి. ఒక 2-3 daysలో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వస్తుంది. అది 2 lakhs లోపల మీరు చూపించాలని నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఒకవేళ మీకు రేషన్ కార్డు లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ మనము అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో పాన్ కార్డ్ అదంతా కూడా ఆప్షన్ ఉంది, పాన్ కార్డు ఆప్షన్. సో ప్రాబ్లం లేదు. ఆధార్ కార్డ్ ఈజ్ కంపల్సరీ. మీ ఆధార్ కార్డులో నేమ్ ఎలా ఉందో అలానే టైప్ చేసి పెట్టండి. ఒకవేళ మీ ఆధార్ కార్డులో సర్నేమ్ ఒకటి ఉంది, మళ్ళీ మన క్యాస్ట్ సర్టిఫికేట్లో ఒకలాగే ఉంది అంటే ఏది ఉంటే మీరు అదే పెట్టండి.
సో నో ప్రాబ్లం, ఎందుకంటే ఆధార్ కార్డ్ నెంబర్ సేమ్ ఉంటుంది కాబట్టి ఏ చేంజెస్ ఉన్నా మీకు ప్రాబ్లం ఏం కాదు. సో అప్లోడ్ మాత్రం మీరు అప్లోడ్ చేసే అవసరం లేదు, జిరాక్స్ కాపీస్ మాత్రం మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు నాకు కాల్ చేయొచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.